హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఉగాది స్పెషల్ స్వీట్ రెసిపీ నేతి బొబ్బట్లు. ఈ బొబ్బట్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు. మరి ఇంత టేస్టీకరమైన నేతి బొబ్బట్లు నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోయేలా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. సో దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ బొబ్బట్లు వచ్చేసి గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, మైదా పిండితోనైనా చేసుకోవచ్చు. ఉగాది రోజు బొబ్బట్లు చేస్తున్నామంటే మనం కంపల్సరీ మైదా పిండితోనే చేస్తాము. అలా అయితేనే మనకు పర్ఫెక్ట్ బొబ్బట్లు తిన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో ఈరోజు నేను మైదా పిండితోనే చేస్తున్నాను. ఇది బాగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి. మరి చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి, ఈ వీడియోలో చూపించిన విధంగా. చూసారు కదా, ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి నేతి బొబ్బట్లు కాబట్టి మొత్తం నెయ్యినే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. లేదు అంటే నూనె అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కలిపిన తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మూత 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు నేను ముందుగా శనగపప్పు నానబెట్టుకున్నాను కడిగి. ఇది 1/2 కేజీ తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో వేసేసి కొన్ని వాటర్ పోసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు గ్యాస్పై పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పప్పు ఉడికిపోయింది. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. మనం ఇలా చేతిలో పెట్టి నలిపితే నలిగే విధంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా లేకుండా చేసుకోవాలి. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకుంటూ, అలాగే నేను 1/2 కేజీ శనగపప్పుకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ఇది కొద్దిగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు అలాగే కొద్దిగా బెల్లం వేసుకుంటూ మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందులో ఇలాచి పొడి కూడా కొద్దిగా వేసుకోవాలి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ పలుకులు లేకుండా చూసుకోవాలి. ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. అలాగే మిగిలిన పప్పు అలాగే బెల్లం కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ పూర్ణాన్ని ఒకసారి మొత్తం ఈక్వల్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఓకే, చూసారు కదా, ఈ విధంగా కలిపిన తర్వాత వీటిని మనము చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకుంటే మనకు బొబ్బట్లు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనకి ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజ్ చేసుకోవచ్చు. ఈ బొబ్బట్లు వచ్చేసి కొద్దిగా స్మాల్ సైజ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిండి చూసేద్దాము. చూసారు కదా ఎంత సాఫ్ట్గా తయారైందో, చాలా సాఫ్ట్గా అవుతుంది. ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని కొద్దిగా తీసుకోవాలి. మనం పూర్ణ ముద్ద ఎంత సైజులో తీసుకుంటామో ఆ సైజు కంటే తక్కువ ఉండేలా ఈ పిండి తీసుకోవాలి.
నెక్స్ట్ వీటిని ఒక కవర్ పైన ఈజీగా చేసుకోవచ్చు, లేదంటే పూరి ప్రెసర్స్ ఉంటాయి కదా వాటిపైన అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. కొద్దిగా ఈ పిండి వెడల్పు అన్న తర్వాత మధ్యలో ఈ పూర్ణ ముద్ద పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మొత్తం క్లోజ్ చేసేసి పైకి ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసివేయాలి. చూసారు కదా, ఇలా మనం చేతి వేళ్ళతో స్లోగా ప్రెస్ చేసినట్లయితే మనకు రౌండ్గా ఎక్కడ పగలకుండా చాలా ఈజీగా చాలా బాగా వస్తుంది. మనం ఎంత పలుచగా కావాలనుకుంటే అంత పలుచగా చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మళ్ళీ పైనుండి కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. గ్రీన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు రెడీ అయిపోతాయి. సో మనం మొత్తం నేతినే యూజ్ చేసాం కాబట్టి నోట్లో ఇట్టే కరిగిపోతాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే విధంగా ఇంకొక బొబ్బట్టు కూడా చేసిస్తాను, చూసేయండి. ఓకే ఫ్రెండ్, చూసారు కదా నేతి బొబ్బట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలో. మరింకెందుకు ఆలస్యం, ఈ ఉగాదికి నేను చేసిన విధంగా బొబ్బట్లు తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి. అంతేకాకుండా మీ వాల్యుబుల్ కామెంట్ని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.